సమాజంలో మహిళలు ఆర్థికంగా ఎదిగి కుటుంబ పరిస్థితిని మెరుగుపరచుకోవాలని రోటరీ క్లబ్ ఆంధ్ర ప్యారిస్ తెనాలి అధ్యక్షులు కొల్లూరు మాజీ ఎంపీ కనగల మధుసూదన్ ప్రసాద్ సూచించారు. మండల కేంద్రం అమృతలూరులో గడ్డిపాటి ఆదిశేషరత్న జ్ఞాపకార్థం కుమారుడు ప్రభాకర్ ఆర్థిక సహకారంతో కాళీకృష్ణ భగవాన్ పీఠంలో 3 నెలల క్రితం కుట్టు శిక్షణ కేంద్రం ప్రారంభించారు. కుట్టు శిక్షణ పూర్తయిన 40 మందికి తెనాలి రోటరీ క్లబ్ ఆంధ్ర ప్యారిస్ ఆధ్వర్యంలో గురువారం ప్రశంసా పత్రాలు పంపిణీ చేశారు. మాజీ ఎంపీ మైనేని రత్నప్రసాద్ అధ్యక్షత వహించారు. మధుసూదన్ ప్రసాద్ మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో సేవా కార్యక్రమాలు చేపట్టాలంటే కొంతమేర ఆర్థికంగా ఖర్చు చేయాల్సి ఉంటుందని తెలిపారు. అనేక విమర్శలు ఇబ్బందులు ఎదురైన వాటిని అధిగమిస్తూ సమాజ సేవ లక్ష్యంగా కృషి చేస్తున్నట్టు తెలిపారు. మహిళల ఆర్థిక స్వావలంబనకు వృత్తి విద్య ఎంతో దోహదపడుతుందని చెబుతూ నేర్చుకున్న కుట్టు శిక్షణతో అభివృద్ధి చెందాలన్నారు. ఈ సందర్భంగా శిక్షకురాలు బడుగుమని ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో ప్రవాస భారతీయుడు కొత్తపల్లి రామకృష్ణ, చుండూరు మాజీ ఎంపీ భీమవరపు శ్రీనివాసరెడ్డి, రోటరీ క్లబ్ అసిస్టెంట్ గవర్నర్ ఈదర పూర్ణచంద్, నల్లూరి వెంకటేశ్వరరావు, మున్నంగి శ్రీనివాసరావు, కాసరనేని మోహన్, జాస్తి వినోదలక్ష్మి, గ్రంథి సురేష్, చేకూరి నరేంద్ర కుమార్ తదితరులు పాల్గొన్నారు. సేవా కార్యక్రమం చేయాలంటే దానికి సంబంధించి చేసే వ్యక్తి అతని సమయాన్ని వెచ్చించాలి, అదేవిధంగా ఆర్థికంగా కొంత ఖర్చు పెట్టాలి. ఇవన్నీ చేస్తేనే ఒక సేవా కార్యక్రమం జరుగుతుంది. అంత సేవా కార్యక్రమం చేసినా కూడా రకరకాల విమర్శలు ఇవన్నీ కూడా మనం చూస్తూనే ఉంటాం. ఇప్పుడు ముఖ్యంగా రత్నప్రసాద్ గారి గురించి చూసినట్లయితే ఆయన ప్రతి నెలలో కూడా ఏదో ఒక కార్యక్రమం చేస్తూనే ఉంటాడు. సరే, మనం ముందుకెళ్లే క్రమంలో రకరకాల విమర్శలు వచ్చినా ఏదన్నా ఇబ్బందులు ఉన్నా కూడా వాటిని ఏం పట్టించుకోకుండా ముందుకెళ్తాం. మన రత్నప్రసాద్ గారి ద్వారా మనందరూ కూడా నేర్చుకోవాల్సింది. ఇప్పుడు ఇక సంబంధించి రోటరీ క్లబ్ గురించి నా ముందు ప్రసంగించిన వక్తలందరూ కూడా అనేక విషయాలు తెలియజేశారు. రోటరీ క్లబ్ అనేది ఇలాంటి రత్నప్రసాద్ లాంటి ఒక వ్యక్తి అమెరికాలో ఒక నలుగురికి మంచి చేద్దామనే ఉద్దేశంతో స్టార్ట్ చేసిన సంస్థ ఇవాళ ప్రపంచ దేశాలన్నింటిలో కూడా ఒక స్వచ్ఛందంగా ఇచ్చిన విరాళాలను సద్వినియోగం చేస్తూ ముందుకెళ్లే సంస్థ ఏదైనా ఉందంటే అది రోటరీ క్లబ్ అనేది అనేక సర్వేల్లో మనం గమనించాం. రోటరీ క్లబ్ కూడా తీసుకునే కార్యక్రమాలు మీరు గమనించినట్లయితే పర్యావరణం అంటే మన చుట్టూ పర్యావరణం బాగుంటే కనుక మన అందరం కూడా బాగుంటామన్న సంగతి మీ అందరికీ తెలుసు. అంటే పరిశుభ్రమైన పరిసరాలు, మంచి ఆక్సిజన్ ఉంటే చాలా రోగాలు మనకు రాకుండా ఉంటాయి. దానికి ఉదాహరణ కరోనా లాంటివి మీ అందరికీ తెలుసు. అదేవిధంగా వ్యాధి నిర్మూలన, పోలియో నిర్మూలన అనే కార్యక్రమం రోటరీ క్లబ్ చేపట్టబట్టే అది పూర్తిగా ఈ ప్రపంచ దేశాల నుంచి నిర్మూలింపబడింది అనేది ఇందాక వెంకటేశ్వరరావు గారు చెప్పారు. ఆ రోజున రోటరీ క్లబ్ ప్రధానంగా ఉన్నటువంటి పోలియోని నిర్మూలించాలని లక్ష్యం చేపట్టితే 20 సంవత్సరాల్లో దాన్ని సమూలంగా నిర్మూలించే దశకు వచ్చారంటే రోటరీ క్లబ్ చేయటం. నేను అక్కడికి చెప్పాను, ఇక్కడ ఈ డబ్బులతో ఇంకో ఖర్చు పెట్టుకోండి అని కాదు, మేము అందరం కలిసి కూర్చుని సమిష్టిగా మరి దీంట్లో వివిధ మతాలు, వివిధ కులాలు మరి అందరూ కూడా ఉండి సమిష్టిగా కావాలని ఈ కార్యక్రమం చేపట్టినందుకు ఇది ఒక సంతోషకరమైన దీనికి మన రోటరీ క్లబ్ ద్వారా మరి మీ అందరికి కూడా సర్టిఫికెట్లు ఇవ్వడం జరుగుతుంది. ఎందుకంటే అదే రోటరీ క్లబ్ అయితే ఒక ఐడెంటిఫికేషన్ ఉంటుంది. అదే కాకుండా భవిష్యత్తులో నేను మొన్నే చెప్పా, నిజంగా మనలో పేదవాళ్ళు ఎవరన్నా ఉంటే వాళ్ళకి మీరు అందరూ కలిసి చెప్తే నేను మిషన్ ఏర్పాటు చేస్తాను. అట్లా రోటరీ క్లబ్ కూడా భవిష్యత్తులో కొన్ని మిషన్లు ఇస్తాం కరెంటీ అయ్యి ఆ ఇచ్చినప్పుడు అవకాశం వస్తే మనకు కూడా నిజమైన పేదవాళ్ళు ఉంటే వాళ్ళకి ఉచితంగా అంటే దానికి కావాల్సిన డబ్బులు మేము ఎవరిని భరాయించి మీకు ఉచితంగా ఇస్తాం. మరి ఈ లోపుగా ఇందాక టీచర్ గారు చెప్పినట్టు మీరందరూ కూడా మరి ఈ దీని మీద జీవనం చేసుకోవాలని ఈ రోటరీ క్లబ్ ద్వారా అనేక సేవా కార్యక్రమాలు కొత్తగా మరి మేము చేయాలనే ఉద్దేశంలో మహిళలకి కానీ ఇంకా ఎవరికైనా కానీ కార్యక్రమాలు చేయాలనే ఉద్దేశంలో ఆ కార్యక్రమాన్ని ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. మరి దీనికి మరి మీరందరూ కూడా మొదటి కార్యక్రమంగా అంటే అంతకుముందు కొల్లూరు, వేమూరులో జరిగింది ఫ్రెండ్షిప్ ప్రధానంగా. అట్లాగే ఇట్లా సమిష్టిగా ఉంటాం. తర్వాత పక్కవాడికి మీరు సహాయం చేయటం. రోటరీ అంటేనే ప్రధానంగా అది ఆ ఉద్దేశం.